దొంగతనాలు మరియు సైబర్ నేరాలపై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జునరెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని నర్సాపురం గ్రామంలో గ్రామస్తులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ మోసాలు, ఫోన్ కాల్స్ ద్వారా బ్యాంక్ వివరాలు అడగడం, ఓటీపీ నంబర్లు కోరడం వంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కాల్ చేసి బ్యాంక్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని గనక అడిగితే వెంటనే స్పందించకూడదని, సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలపడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాల్లో పరస్పర సహకారంతో భద్రతను పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మేము వచ్చింది ఏంటంటే దొంగతనాల గురించి మీకు అవగాహన కల్పించడానికి, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడానికి, రోడ్ యాక్సిడెంట్ల గురించి, తర్వాత మత్తు పానీయాల గురించి అవగాహన కల్పించడానికి వచ్చాం. అంటే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, ఏ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాం. తర్వాత సైబర్ క్రైమ్ అంటే మీ ఫోన్లలో నుంచే లింకులు పంపించి మీ ఫోన్లకి లేదా ఓటీపీలు చెప్పమని అట్లా ఫోన్లో అకౌంట్లో డబ్బులు ఫోన్పే ద్వారానో అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కాజేస్తారు కొంతమంది సైబర్ నేరస్తులు. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలనే దాని గురించి చెప్తాం. తర్వాత రోడ్డు మీద ఇప్పుడు కొత్తగా మైపాడు నెల్లూరు రోడ్డు వేశారు. బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు కుర్రోళ్ళు, హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్ళిపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. అటువంటి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తాం. చేశారు అక్కడ అయిపోయింది. అంటే వెండి వస్తువులు దొరికినాయి, బంగారం దొరకలా. ఆ తర్వాత తెల్లారింది, బీచ్కి వచ్చారు. బీచ్లో మధ్యాహ్నం దాకా నిద్రపోయారు, కారులో నిలబడారు, ఎక్కడ అరుగు మీద ఎక్కబోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం నెల్లూరుకి పోతున్నారు, ఏదో ఫోన్ చేయాలి. పోతా రోడ్డు పక్కన ఒక ఇల్లు చూశారు, పెద్ద ఇల్లు. బయట పక్క బుర్ర వేసింది, తాళం వేసింది. బయట పక్క తాళం వేసింది, బుర్ర కనిపించింది ఒకటి, తాళం బుర్ర. ఓహో ఇల్లు ఈ నైట్కి ఎవరికైతే తాళం వేసింది, ఈ ఇంట్లో దొంగతనం చేద్దాం, పెద్ద మంచి ఇల్లు అని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ నైట్ వచ్చేసరికి కూడా తాళం వెంటనే వేసింది బుర్ర. ఆ ఇంట్లో గోడ దూకి ఇంట్లో వెళ్ళి దొంగతనం చేశారు. 37 సవర్లు బంగారం 37 సవర్లు బాగుంది. అంటే వాళ్ళు తాళం వేసి ఎక్కడ పోయారంటే ఆమెకి ఆపరేషన్ చేసుకోవాలని హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ బంధువు ఒక ఆయన వచ్చి ఆ ఇంటి దగ్గరికి చూస్తే ఏదో డోర్ తీసింది. ఏంది డోర్ తీస్తున్నారు, మీరు వచ్చినారంటే రాలేదన్నారు. రాలేదనేసరికి ఏం జరిగిందో లోపల పోయి చూడమంటే చూశాడు, అంతా పగల కొట్టింది. గిరివాళ్ళు ఓపెన్ చేశాను. అదంతా వాళ్ళు అక్కడి నుంచి ఆ ఆపరేషన్ అదంతా పక్కన పెట్టుకొని ఇంటికి వచ్చి చూసుకొని ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ విధంగా రైతుల పూట తాళం వేసిన నీళ్ళని టార్గెట్గా చేసుకొని దొంగతనం చేస్తారు. చేసినప్పుడు ఇంట్లో బంగారము, వెండి, డబ్బులు దొంగతనం చేస్తారు.